చేసినప్పుడు గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి ఈ పత్రికలో తెలియచేస్తున్నటువంటి మాట, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఇండికేషన్, అంటే ఒక గుర్తింపు గురించి చెప్తున్నాడు. ఆ గుర్తింపు ఏంటంటే, నేను యేసు యొక్క ముద్ర కలిగి ఉన్నాను. ఐడెంటిటీ, ఒక గుర్తింపుని మనం చూస్తాం. ఒక్కొక్క స్కూల్ని మనం చూసినప్పుడు స్కూల్కి ఉన్నటువంటి యూనిఫామ్ను బట్టి ఆ స్కూల్ ఏ స్కూల్ మనము చెప్పొచ్చు. ఇప్పుడు మీరంతా కూడా చాలామంది స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు కనుక మీ యొక్క యూనిఫామ్ చూసి ఏ స్కూల్లో చాలామంది చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రోడ్స్ మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క డ్రైవర్స్, ఈ యొక్క బైక్స్ మీద వెళ్తున్నట్టు డ్రైవర్స్ ఒక ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని వెళ్తున్నాడంటే మనం ఈజీగా చెప్తున్నాం అతడు నూనెలో నుంచి డెలివరీ చేయడానికి వెళ్తున్నాడని. అది మనకు ఎలా తెలుస్తుంది? ఈవెన్ చదువుకోలేని వారికి కూడా అది తెలుసు. అదేంటి? ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఇంటి దగ్గర కూడా మనం చూస్తుంటాం, స్కూల్ బస్కి ఒక సపరేట్ కలర్ వస్తారు. ఏ కలర్ అది? ఎల్లో కలర్ వస్తారు. ఆ ఎల్లో కలర్ చూసిన ఈవెన్ చదువులేని ముసలమ్మ కూడా చెప్తుంది అది స్కూల్ బస్ అని. ఎందుకు చెప్తారు? దానికి ఉన్న ఐడెంటిటీ అటువంటిది. మనం బస్సులు చూస్తాం ఇంటి దగ్గర. ఏ బస్సులు? ఎర్ర బస్సులు అంటాం కానీ ఇప్పుడు ఎర్ర బస్సులు లేవు. అంటే ఎర్రగా ఉండే కాబట్టి అటు పేరు ఇంకా అలాగో అయిపోయింది. ఇప్పుడు ఎర్ర బస్సులు లేవు యాక్చువల్గా, కానీ మనం అంటాం, ఏమంటాం? ఎర్ర బస్సు అంటాం. ఎర్ర బస్సు అంటే ఆర్టీసీ. అది చాలామందికి ఎలా ఉంటుందంటే ఒక అంటరాని బస్సులో ఉంటుంది చాలామందికి. ఈ రోజుల్లో ఆర్టీసీ బస్సు అంటే ఒక అంటరాని, దాని మీద ఎవడు వెళ్తాడులే అన్న టైప్లో అయిపోయింది. అంటే దాన్ని మనం చూసినట్టే మనకు అనిపిస్తుంది ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు మనకి కనిపిస్తుంది. ఇలాగ మనం చూస్తే ప్రతి దానికి ఒక గుర్తింపు ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంటుంది ఇది దీనికి సంబంధించిందని. చాలాసార్లు మనం చూస్తాం, చాలామందిని మనం బయట చూసినప్పుడు, మన కంట్రీ పీపుల్స్ కాకపోయినా బయట కంట్రీ వారిని మనం చూసినప్పుడు వారు టాటూ చేసుకుంటారు, టాటూస్. వాడు చర్చికి వెళ్తాడా, చర్చికి వెళ్ళడానికి ఇంపార్టెంట్ కాదు, కానీ చాలాసార్లు మనం చూస్తుంటే ఇక్కడ క్రాస్ వేసుకుంటాడు షోల్డర్ మీద కానీ, లేదంటే చెవుల మీద కానీ, మెడ మీద కానీ చాలామంది మీరు చూస్తుంటారు. అది చూసినప్పుడు మనకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది, ఏంటని? వీడు అంటే ముద్ర వేసుకున్నంత మాత్రం, ఈ యొక్క సింబల్ వేసుకున్నంత మాత్రాన ఆ క్రిస్టియానిటీని అతడు అనుభవించుకున్నాడు అన్నదే కాదు. బట్ ఏంటంటే ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపుని మనం చూస్తాం. సేమ్ లైక్ మనం చూసినట్లయితే ప్రతి దానికి ఒక గుర్తింపు అనేది మనము చూడగలుగుతాం. మనకందరికీ నచ్చినటువంటి బ్రాండ్, అందరూ మెచ్చే బ్రాండ్. ఇప్పుడు సురాజ్ ఒకసారి ఆ ల్యాప్టాప్ను ఓపెన్ చేసాడంటే దాని మీద ఒక సింబల్ ఉంటుంది, యాపిల్ సింబల్ ఉండి కట్ చేసినట్టు ఉంటుంది. ఆ సింబల్ చూసినంటే మనకు అనిపిస్తుంటుంది అది యాపిల్ బ్రాండ్ అని. యాపిల్ ఫోన్ వాడేవారికి సింబల్ ఉంటుంది, అది యాపిల్ అని. దాన్ని చూసిన వెంటనే చెప్తారు ఎవరన్నా సరే. చదువుకున్నాడా చదువుకోలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ యొక్క ముద్ర, దాని మీద ఉన్నటువంటి సీల్ మనం చూసినప్పుడు వెంటనే మనకు అర్థమవుతుంది ఇది దానికి సంబంధించింది. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను. పౌలు భక్తుడు ఒక ముద్ర ధరించాడట. పౌలు భక్తునికి ఉన్నటువంటి ఒక ముద్ర ఏటట? ఏ ముద్ర అట అది? యేసు యొక్క ముద్ర నేను ధరించుకున్నాడు. అంటే యాజ్ ఎ క్రిస్టియన్గా మనం చూసినట్లయితే నీకున్నటువంటి ఐడెంటిటీ, నీకున్నటువంటి గుర్తింపు ఏంటి? అవునండి, నేను బయటకు వెళ్తున్నప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్గా నన్ను గుర్తించాలంటే నేను ఎలా ఉండాలి అంటే, అది దేని ద్వారా నువ్వు గుర్తించబడతావు అంటే ఒక ఐడెంటిటీ అనేది నీకు అవసరం, ఒక గుర్తింపు అనేది నీకు అవసరం. ఈ గుర్తింపు లేకపోతే మనం చూస్తుంటాం, ఎవడన్నా ఒక పొలిటీషియన్ వచ్చినప్పుడు ఆ పొలిటీషియన్ వచ్చే ముందు కారు ఇంతకు ముందు వెళ్తుండేది, ఇప్పుడు తీసేస్తారు. కానీ అది ఒక పైన ఒక సైరన్, ఒక లైట్, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కారులో వెళ్తున్నప్పుడు కాన్వాయ్కి ఈ యొక్క ఎమ్మెల్యే ప్రయాణం చేసే కారులో ఆ యొక్క సింబల్ ఉండేది.
ఆ సింబల్ ఉన్నంటనే ఆ కార్ని ఎవడు కూడా ఆపేవాడు కాదు, ఎందుకంటే అది పొలిటీషియన్ కార్ అని. అదొక గుర్తింపు అన్నమాట. కాబట్టి ఇలాగ ప్రతిదానికి ఒక గుర్తింపు ఉంటుంది. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నాను. నేడు పౌలు అంటున్నాడు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నానని చాలా క్లియర్గా గలతీలకు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు స్థానంలో మనల్ని పెట్టుకుంటే ఇప్పుడు మనము ఎటువంటి ముద్ర మనము కలిగి ఉన్నాం? ముద్ర అంటే దట్ మీన్స్ ఏంటి? ముద్ర అంటే అర్థం ఒక సీల్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తాం, మన సిగ్నేచర్ చేస్తాం, సంతకం ఎవడైనా చేస్తాడు, సంతకం ఎవడైనా చేస్తాడు. నేను ఫోర్జరీ చేయగలను. ఏ పొలిటీషియన్స్ అయినా, ఏ ఐఏఎస్ అయినా మనం ఏం చేయొచ్చు? ఫోర్జరీ చేయొచ్చు. నేను బీకామ్ చదువుతున్న టైంలో మా ప్రిన్సిపల్స్ అయినా ఎగ్జాక్ట్ దింపేసేవాడిని. నేను మా ప్రిన్సిపల్స్ అయినా ఎగ్జాక్ట్ దింపేసేవాడిని, అక్కడ అటెండ్ చేసేవాడు అయినా ఎగ్జాక్ట్ దింపేసేవాడిని. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజ్కి రాని వాళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు అటెండెన్స్ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. అటెండెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 75% అటెండెన్స్ లేకపోతే హాల్ టికెట్ ఇచ్చేవారు కాదు. నా దగ్గరికి అమ్మాయిలు క్యూ కట్టుకుని వచ్చేవారు ఆ సంతకం కోసం. ఎందుకంటే అందరికీ నేను సంతకం చేసేవాడిని, కానీ నాకు సంతకం పెట్టుకోవడానికి భయం వేసేది నాకు. ఎందుకంటే నేను సంతకం పెట్టుకున్నప్పుడు నేను ఎవరికైనా దొరికానంటే నన్ను పట్టుకుని మరలా తిడతారని నాకు భయం వేసేది. 75% నేనే రాసేసి సంతకం చేసి పంపించేసేవాడిని, ఎగ్జాక్ట్ దింపేసేవాడిని అనమాట. ఎంత ప్రిన్సిపల్ సంతకం చేసినా కానీ ఆ ప్రిన్సిపల్ సంతకం కింద ఒకటి ఉంటుంది, స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ లేకపోతే మనం ఎక్కడ సంతకం చేసిన ఆ సంతకంకి దట్ ఈస్ కాల్డ్ సీల్ అనమాట. దాన్నే అంటారు సీల్ అంటారు. మీరు దేని మీదైనా సరే చూడండి, పాస్పోర్ట్ మీద మీరు చూడండి ఏమని ఉంటుంది పాస్పోర్ట్ మీద. పాస్పోర్ట్ వచ్చిందని చూసుకుంటాం, కానీ పాస్పోర్ట్ మీద ఏముంటుందో చూసుకోం మనం. పాస్పోర్ట్ మీద ఏముంటుంది? ఏమని ఉంటుంది? స్టాంపు, ద కాన్సులేట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే దాన్ని మనం చూస్తే ఇది ఇండియా గవర్నమెంట్ దీన్ని ఇష్యూ చేసింది అని ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ కానీ లేకపోతే ఎవడైనా సరే పాస్పోర్ట్ ప్రింట్ చేయగలడు. ఇప్పుడు నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత నేను నా వస్తువులు తీసుకుని వచ్చేస్తున్నాను. బిల్లు పే చేస్తున్నప్పుడు 50 దాని వాడికి ఇచ్చాను. వాడు దాన్ని స్కాన్ చేశాడు. స్కాన్ చేస్తే అది ఫేక్ నోట్. నాకు తెలియదు అది నా పాకెట్లోకి ఎవరి ద్వారా వచ్చిందో నాకు తెలియదు. తీరా చూసి ఆ ఫేక్ నోట్ చాలాసేపు ఆపడ్డాడు. చాలాసేపు ఏమైంది అన్నాను. లేదు స్కాన్ చేస్తున్నాం, దీని మీద కొంచెం చేయాలి, మేనేజర్తో చెక్ చేస్తాను అన్నాడు. లేట్ అవుతుంది, నా కార్డ్ స్వైప్ చేసి ఒకవేళ అది ఇష్యూ అయితే ఓకే అన్నాడు. లేదు రూల్స్ ఉంటే మాకు మేనేజర్ని పిలుస్తానని చెప్పేసి అన్నాడు. మేనేజర్ని పిలిచాడు. మేనేజర్ వచ్చిన తర్వాత వాడు మరలా స్కాన్ చేశాడు. తీరా చూసిన తర్వాత అది ఫేక్ నోట్. మీ ఐడి కార్డు ఇవ్వండి అన్నాడు. ఐడి కార్డు ఇవ్వండి అంటే ఐడి కార్డు ఇచ్చాను. ఆ తర్వాత ఏంటిది ఏమైనా ఎంక్వైరీ అయినా చేయాలంటే లేదు రిపోర్టు సిఐడికి పంపించాలి, మీ సిఐడికి పంపిస్తామని చెప్పేసి అన్నాడు. సరే నేను వెళ్ళాను. ఇప్పుడు మనం భయపడితే అక్కడ ఎలా ఉంటుందంటే ఏదో మనం ఎక్కడ జారీ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళి ఓకే యూ కెన్ కాల్ అని చెప్పేసి అన్నప్పుడు నా ఫోటో తీసుకున్నారు, నెక్స్ట్ నా ఐడి కార్డు తీసుకున్నారు. ఈ ఫేక్ నోట్ తీసుకుని స్టిక్ చేసిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి వచ్చిన తర్వాత నేను అడిగిన అన్నమాట, వాట్ ఇస్ ద ఫార్మాలిటీ, ఐ నీడ్ టు గో టు ద సిఐడి ఆర్ వాట్ అంటే లేదు సార్ మేమే తీసి దీన్ని మేము పంపిస్తాం, ఎందుకంటే ఇటువంటి ఫేక్ నోట్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఓన్లీ 50 దరం నోటే మీరు చూస్తారు, కానీ రోజు మాకు రెగ్యులర్గా 200 నోటు 500 నోటు ఇది వస్తుంది, ఇటువంటివి వస్తున్నాయి. ఈవెన్ లేడీస్ కూడా అలాగే పాపం వారికి తెలియక తీసుకొచ్చి బుక్ అయిపోతున్నారని చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి అనుకున్న తర్వాత నా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు, పంపించేశారు. ఇప్పుడు నేను ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే వై దట్ హ్యాస్ బిన్ కాట్ అంటే ఎందుకు ఆ యొక్క నోటు పట్టబడ్డది, దాని మీద ఏమీ లేదు, ఆథరైజేషను లేదు, అంటే దాని మీద ఉండాల్సిన ముద్ర లేదు, కాబట్టి దట్ ఈస్ నాట్ కాల్డ్ వ్యాలిడ్ అనమాట, దానికి విలువ లేదు. ఇప్పుడు దాని మీద కానీ ఉండవలసినటువంటి ముద్రలు, ఉండవలసినటువంటి సంతకం మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక నోటు మీద ఇండియన్ నోటు మీద గవర్నర్, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్ట్రైప్ ఉంటుంది, అది ఉంటేనే ఆ నోటుకు విలువ, అదే గుర్తు.
అది లేకపోతే ఆ నోటుకు గుర్తు లేదు. అలాగే ప్రతి దానికి ఒక గుర్తు ఉంటుంది. గుర్తు లేకపోతే ఆ యొక్క సీల్ అన్నది లేకపోతే దేనికి కూడా అది వ్యాలిడ్ కాదు. చాలాసార్లు మనం చూస్తుంటాం ఇండియాలో, మనం ఇక్కడికి వచ్చేవారిని మనం చూస్తుంటాం. ఇక్కడికి వచ్చేవారు ఇదిగో ఏజెంట్ మోసం చేసేసాడు అంటారు. సేమ్ ఎక్కడలాగా ఉంటుంది వీజా, ఎక్కడలాగా ఉంటుంది వీజా. కానీ అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అలా అంటారు ఇది ఫేక్, ఇక్కడ వెనక్కి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటారు. ఎందుకు అంటే అది ఇక్కడ వ్యాలిడ్ కాదు. వీజా ఎవడైనా ఇస్తాడు. మీ పేరు మార్చమంటే నేను 100 వీజాలు ఇస్తాను. ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ని బట్టి పీడిఎఫ్లో ఎడిట్ చేసి పేర్లు మార్చి ఏదైనా చేయొచ్చు. బట్ ఆ వ్యాలిడ్ ఉంటుంది చూసారా, ఆ వ్యాలిడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరు ముద్రలు వేసుకున్నాడట? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. పౌలు భక్తుడు వేసుకున్నటువంటి ముద్ర ఏ ముద్ర వేసుకున్నాడట? యేసు యొక్క ముద్ర వేసుకున్నాడట. అంటే ఒక క్రిస్టియన్ లైఫ్కి ఉండాల్సినటువంటి ఐడెంటిటీ ఏంటంటే, ఎవరి ముద్ర మన మీద ఉండాలి? యేసు యొక్క ముద్ర మన మీద ఉండాలి. యేసు యొక్క ముద్ర మన మీద ఉండాలంటే ఏం చేయాలి? ఎర్రగా కాల్చేసి వేసుకుంటూ వస్తుంది అంటారా? ముద్ర వేసుకోవడం అంటే ఏంటి? చిన్నతనంలో మనం చూస్తుంటే ఎవరైనా మాట వినకపోతే ఏం చేసేవారు? వాతలు పెట్టేవారు. ఎందుకు? అది ఎందుకు పెట్టేవారంటే అది చూసినప్పుడల్లా గుర్తొస్తుందని. అది చూసినప్పుడల్లా కూడా వాడికి ఏం గుర్తు రావాలి? ఆ కాల్చిన వాత గుర్తుకు రావాలని. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఆ రోజు గలతీయులు రాసినటువంటి పత్రిక, ఆ టైంలో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ యొక్క గలతీయులు అన్యుల్లో నుంచి రక్షించబడినటువంటి వారు. పౌలు భక్తుడు ఈ పత్రిక యొక్క ఆ గలతీయులకు రాస్తున్నప్పుడు ఈ గలతీయులు అనబడిన వారు ఒక ప్రత్యేకమైన తెగవారు. వీళ్ళ గాల్స్ అనేవారు. ఈ గలతీయులు అనేవారు ఏం చేసేవారంటే, ఎవరైతే బలహీనంగా ఉండేవారో ఆ బలహీనుల దగ్గరికి వెళ్ళి వారిని దోచుకొని వారిని ఆక్రమించుకునేవారు. అటువంటి ప్రజలు, అటువంటి తెగల మధ్యకి వెళ్ళి పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేసినప్పుడు వారు సువార్త ద్వారా, పౌలు భక్తుని యొక్క బోధ ద్వారా యేసుక్రీస్తు వైపునకు ఆకర్షించబడ్డారు. చాలా త్వరగా ఆకర్షించబడ్డారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంత త్వరగా అయితే ఆకర్షించబడ్డారో అంత త్వరగా మరలా వారు ఏమయ్యారంటే లోకం వైపునకు అంత త్వరగా అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు క్రైస్తవులను చాలామందిని మనం చూసినప్పుడు, చాలామంది మనం చూస్తూ ఒక ప్రసంగం విన్న తర్వాత చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయిన తర్వాత వెంటనే రక్తం తీసుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు. కానీ వాళ్ళు చాలా అంతే ఫాస్ట్గా లోకంలో కలిసిపోవడాన్ని మనము చూస్తుంటాం. కొంతమంది దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, అది జరగకపోతే వెంటనే ఏం చేస్తారో తెలుసా? వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ గలతీయులు కూడా ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తులోనికి రక్షణ అనుభవంలోనికి రక్షణ పొందారు కానీ, మారు మనసు పొందారు కానీ, యేసుక్రీస్తుని స్వకీయ రక్షణకు అంగీకరించారు కానీ, అంత త్వరగానే వీళ్ళు మరలా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించారు. అందుకే గలతీయులకు పౌలు భక్తుడు అంటాడు, మీరు జీవించి ఈ లోక సంబంధమైన జీవితం కొద్ది కాలం మట్టుగా, కానీ ఆత్మ సంబంధమైన జీవితం చాలా శ్రేష్టమైంది. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండడం అని చెప్పేసి హెచ్చరిస్తాడు అనమాట. చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై మేము పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని ఇక్కడ మనం చూస్తే అది అలా పెట్టి 1వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం ఉంది. ఎలా తిరిగిపోతున్నారట? దేని వైపు? సువార్త వైపు కాదట. భిన్నమైన సువార్త అంటే దేవుని మాట కాని దాని కొరకు ఏం చేస్తున్నారట? త్వరగా తిరిగిపోతున్నారట. అంటే వీళ్ళలో ఉన్నటువంటి మోటివ్నెస్ ఏంటంటే, ఏది ఆత్మ సంబంధమైందో ఆత్మ సంబంధమైన దానికంటే ఏది ఆత్మ సంబంధమైనది కాదో ఆత్మ సంబంధమైన దాని కొరకు కాని దాని కొరకు ఏం చేస్తున్నారట?
త్వరగా తిరిగిపోతున్నారట. అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తులో ఎలా ఉండమంటున్నాడు? స్టేబుల్గా. చాలాసార్లు మన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంటుంది. ప్రార్థన మనం చేసుకుంటాం, వాక్యం మనం వింటాం, కానీ చాలాసార్లు కొన్ని విషయాల్లో వెంటనే తిరిగిపోయేవారుగా ఉంటాం, వెంటనే మారిపోయేవారుగా ఉంటాం. చాలామందిని మనం చూస్తుంటాం కదా, దేవుని వైపునకు ఎంత త్వరగా వస్తారో లోకం వైపు కూడా అంతే త్వరగా వెళ్తారు. దానికి దీనికి సంబంధం లేనట్టుగా ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడ గలతీలు అలా ఉన్నారు కనుక గలతీలకు చెప్తున్నాడు అనమాట పౌలు భక్తుడు. అందుకే ఇక్కడ చూడండి అంటున్నాడు, 10వ వచనం మనం చూస్తాం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం చేస్తున్నారట? వాళ్ళు ఆచరణ సంబంధమైన భక్తిని చేస్తున్నారట. ఆచరణ సంబంధమైన భక్తిని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆదికాండం ఎంతమంది చదివారు? ఆదికాండం ఎంతమంది చదివారు? ఆదికాండం చదువుతారంటే అలా చదువుతున్నారండి, అందరూ చదివారు కదా. అదే ఆదికాండం ఎంతమంది చదివారు? బైబిల్లో ఉన్న ఆదికాండం అందరూ చదివారు కదా. ఈ ఆదికాండాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఆ క్రియేషన్లో 1వ దినాన్న, 2వ దినాన్న, 3వ దినాన్న 7 దినాలు కూడా చేసిన ప్రతిసారి కూడా ఏమన్నాడు చెప్పండి? అది మంచిది అన్నాడు. అంటే దేవుడు మంచిదిగా చేసిన దాన్ని మనుషుడు చెడ్డగా చేయడానికి ఎవడు కూడా సరిపోడు. ఎవడో చెడ్డగా చేయడానికి సరిపోడు. అటువంటి దాన్ని మరి ఇప్పుడు చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారట? బయటల కోసం మనకు అనవసరం అండి, బయటల కోసం మాట్లాడినప్పుడు మనలో పౌలు ఎప్పుడు అదే చెప్తాడు. మనం చెప్పాల్సింది బయటోళ్ళకి కాదు, ముందు మనం చెప్పాల్సింది ఎవరు చెప్పమంటాడు? లోపల ఉన్న వాళ్ళని రైట్ చేయమంటాడు. ముందు ఫస్ట్ ఎవరిని రైట్ చేయాలి? లోపల ఉన్న వాళ్ళని. కానీ మనం ఎవరిని చూస్తాం తెలుసా? చూడు ఆడు అలాగే వెళ్ళిపోతున్నాడు, ఈడు ఎలాగ వెళ్ళిపోతున్నాడు అంటే నువ్వు సరిగ్గా నడకుండా ఎవడో చెప్తావు? నువ్వు ముందు ఎవరు సరే వాళ్ళు చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? ఇక్కడికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? సరి చేసుకోవడానికి మనల్ని సరిదిద్దుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ మనం సరి అవడం మానేసి, ఇక్కడ సరిదిద్దుకోవడం మానేసి బయట కోసం మనకెందుకు? ఇప్పుడు పౌలు భక్తుడు ఏదంటాడు? ఈ లోకములో జారులతోనేనను, వ్యభిచారులతోనేనను సాంగత్యం చేయవద్దని చెప్పడం లేదు. అట్లయిన ఎడల మనం ఈ ప్రపంచంలో జీవించలేకపోయి ఉండొచ్చు అంటాడు. ఈ లోకములో వాడితే తిరిగితే పోడైపోతా, వీడితే తిరిగితే పోడైపోతా, ఇది కాదు వాక్యం చెప్పేది. దేవుని మందిరానికి వస్తూ కూడా ఎవరైతే లోక సంబంధం ఆచారాలు కలిగి ఉంటారో, నేను తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో మనం గుర్తు చేస్తాను. ఎంతమంది గుర్తుందో మాట ఒకసారి తీయండి. తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు క్లియర్గా తెలియజేసినటువంటి మాట. తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 2వ పత్రిక. తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అయినను 3వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లు వెసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడనైనా లోబడినడలా అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఏమంటున్నాడు? ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు? బయట వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అంటలేదు. ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు? ఎవడైతే విని కూడా దాన్ని అవలంబించిన వాడుగా ఉంటాడో వాడితోటి సాంగత్యం. కానీ మనం ఏం చేస్తాం? తెగ పామేసుకుంటాం మన లాంగ్వేజ్లో. బయటలుగేమో పేర్లు పెడతాం, లోపల ఉన్న వాళ్ళతోటేమో. మనం చేయాల్సింది ఏంటి? ఎవడన్నా పక్కన తప్పు చేస్తున్నాడు, నువ్వు చేసేది తప్పు అని చెప్పండి. 2సారి చేస్తాడని చూడండి. అందుకే అంటాడు, ఒకసారి చెప్పు, 2సారి చెప్పు, 3సారి వింటలేదా ఇంకో 4 తీసుకెళ్ళి అంటాడు. ఆ నలుగురు చెప్తున్నప్పుడు వింటలేదా ఆయన ఎవడు వదిలిపెట్టమన్నాడంటే సాతానికి విడిచిపెట్టు. దేవుడు కాదండి, సాతానికి విడిచిపెట్టామన్నాడు. సాతానికి విడిచిపెట్టామంటే ఇంక మనకు ఓనర్ ఎవడో? సాతానుడు అన్నమాట. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్న మాట, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దీనివల్ల నేను పడిన ప్రయాసము
వ్యర్థమైపోవడం. వీళ్ళు భక్తి జీవితంలో వీళ్ళు చూస్తే పరిణితి చెందాల్సినటువంటి వీరు ఆత్మ సంబంధమైన విషయాల మీద కాకుండా వేటి మీద శ్రద్ధ నిలుపుతున్నారట? వేటి మీద శ్రద్ధ నిలుపుతున్నారు? లోక సంబంధమైన ఆచరణ సంబంధమైన భక్తిని వీళ్ళు చేస్తున్నారు. అందుకే పౌలు భక్తులు మరలా వీళ్ళకి ఒక బోధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి అప్పుడు అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు మీకు ఒక గుర్తు కావాలి. ఆత్మ సంబంధాన్ని విశ్వాసాలుగా మీరు తీర్చబడాలంటే క్రీస్తు యొక్క ముద్ర మీ మీద ఉండాలి. మీరు క్రీస్తు చేత గుర్తించబడే వరకు ఉండాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తుడైనటువంటి యొక్క యోహానికి హెచ్చరించబడినటువంటి మాటలు, అంత్యకాలంలో అందరిని కూడా దేవదూతలు వేరు చేస్తారు. ఎవరి మీద అయితే ముద్ర ఉంటుందో ఆ ముద్ర గల వారిని ఇలాగ, ఆ ముద్ర లేని వారిని ఇలా అని చెప్పేసి ఉంటాం. అంటే ముద్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట. అంటే ఈ సీల్డ్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే ఈ ముద్ర కలిగి ఉంటారో ఆ ముద్ర కలిగిన వారు రక్షించబడుతుంటారు. ఒకసారి నేను మీకు చెప్పాను, నేను ఇండియన్ కాన్సులేట్లో పనిచేశాను. ఇండియన్ కాన్సులేట్లోనికి ఆ యొక్క మిగిలిన టైంలో మనం వెళ్ళాలంటే ఎవడో కూడా వెళ్ళాడు. మీరు ఎక్కడైనా సరే చూడండి, వార్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా ఈ యొక్క కాన్సులేట్ల మీద ఎవరు కూడా దాడి చేయరు. ఎందుకంటే అది బేసిక్ రూల్ అనమాట. ఒకవేళ కాన్సులేట్ మీద ఏ కంట్రీ దాడి చేసినా దాని అర్థం ఏంటంటే మీరు ఎనీ టైం వచ్చి మా కంట్రీ మీద దాడి చేయొచ్చు అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అనమాట. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎవరైనా సరే దేని మీదైనా కానీ అటాక్ చేస్తారు, కానీ కాన్సులేట్స్ మీద ఎవడో కూడా అటాక్ చేయడు. కాన్సులేట్ మీద అటాక్ చేశాడంటే దాని అర్థం ఏంటంటే మీరు వచ్చి మా కంట్రీ మీద ఎనీ టైము ఏ యాక్షన్ అని కూడా సరే తీసుకొచ్చాను. నేను అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వ్యక్తి నన్ను అడిగాడు అనమాట, ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసా అని అడిగాడు. నాతో పనిచేసే అతను అడిగాడు అనమాట, ఎక్కడ కూర్చున్నాం? ఇండియన్ కాన్సులేట్లు అంటే, కాదు మన ఇండియా ఇల్లులో మనం కూర్చున్నాం. ఇండియన్ కాన్సులేట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఎక్కడున్నా కానీ ఇది మన ఇల్లు లాంటిదని చెప్పి వాళ్ళని ఒక కార్డు ఇచ్చారన్నమాట. అప్పుడు ఐడెంటిటీ కార్డు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ యొక్క కోవిడ్ టైంలో ఎలా ఉండేవారంటే ఇంటికి వెళ్ళిపోవడానికి అందరూ కూడా కొట్ల కింద దగ్గర నుంచి అక్కడికి చివరి వరకు లైన్లు ఉండేవి. విపరీతమైన పోలీసులు ఎవరినో కూడా అలౌ చేసి ఇచ్చేవారు కాదు. కానీ నేను ఆ కార్డు పట్టుకు ఆ కార్డు ఎలా చూపెడితే చాలు, ఇండియన్ కాన్సులేట్ సింబల్ వేసి ఉన్నటువంటి ఆ యొక్క కార్డు చూపిస్తే తీసుకెళ్ళి నాకు లోపల కూర్చోబెట్టారు. దాని అర్థం ఏంటంటే ఆ స్టాంప్కి అంత విలువ ఉందన్నమాట. ఇప్పుడు అలాగే క్రైస్తవ జీవితంలో మనం చూస్తే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను. ఇక్కడ గలతీయులు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఆ రోజుల్లో కొంతమందికి కొన్ని ముద్రలు ఉండేవి అన్నమాట. కొంతమందికి కొన్ని ముద్రలు ఉండేవి. ఒకటే మొట్టమొదటి అందులో కేటగిరీస్ ఎవరెవరంటే, ఒకటే బానిసలు అన్నమాట. బానిసలకు కొన్ని ముద్రలు ఉండేవి. ఆ రోజుల్లో పనిచేసే బానిసలకు కొన్ని ముద్రలు ఉండేవి. ఎవడైనా ఒక ఇంట్లో బానిసగా చేస్తున్నాడు, లేదంటే ఎవడైనా ఉదయ్ కుమార్ దగ్గర బానిసగా చేస్తున్నాడు అంటే ఉదయ్ కుమార్ ఒక సింబల్ వేసేవాడు అనమాట ఆ బానిసగా. ఇప్పుడు మీరు చూస్తారు, మనం చూస్తాం, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వేజం మనం చూస్తుంటాం. ఇప్పుడు మీ కంపెనీ కేటగిరీలో మీకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడో ఆ వేజం మీద ఉంటుంది. ఏమని? ఇప్పుడు ఎవడు పోలీసుడు వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని ఏమడుగుతాడు? మనల్ని ఏమడుగుతాడు? ముందు ఐడి ఇమ్మంటాడు. ఐడి ఇచ్చిన వెంటనే దాని మీద మనదంతా కూడా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నాం. నేను ఆదివారం ఎలా ముగించింది వెళ్ళాను, మండే ఫస్ట్ డే కార్ తీసి ఆఫీస్కి వెళ్తున్నాను. జస్ట్ మా ఆ యొక్క బిల్డింగ్ దగ్గర నుంచి ఎలా రైట్ తిప్పినప్పటికీ వెనకాల నుంచి ట్యాక్సీ వచ్చాడు, కార్ను గుద్దేశాడు మాస్టర్. వెరీ ఫస్ట్ డే. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. అంటే జస్ట్ ఇంటి దగ్గర నుంచి కార్ తీసాను, జస్ట్ ఇలా ఎలా బయటకు వెళ్ళినప్పుడు వెంటనే వచ్చి కార్ వచ్చాడు, వెంటనే గుద్దేసి అరే ఉదయం నేను పోలీసు పైన వేస్తాడు, ఇది నేను చేంజ్ చేస్తాను, 200 అవుతుంది 300 అవుతుంది అన్నాడు. సర్లే పక్కన పెట్టరు బాబు అని చెప్పేసి వెంటనే నేను పోలీసుడికి ఫోన్ చేశాను. ఎందుకంటే 2 నెలల క్రితం నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇది. నేను అయ్యో పాపం అని వెళ్తే ఆడ తిరిగి నాకు పెట్టాడు అనమాట. ఇక మరలా మనకి ఇటువంటిది పడకూడదని చెప్పేసి వెంటనే పోలీసుడికి ఫోన్ చేస్తాను. వచ్చిన పోలీసు ఆయన అడిగిన మాట ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ ఏముంది అన్నాడు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత మన ఐడి తీసుకుంటారు. దాని ఏంటంటే అది ప్రూఫ్ కాబట్టి. అలాగే ప్రతి వారికి ఒక ప్రూఫ్ ఉంటుంది. ఆ రోజుల్లో బానిసలకు ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎవడైనా ఒకటి దగ్గర బానిసగా చేస్తున్నాడంటే ఆ చూసినప్పుడు అందరూ కూడా వీడు ఎవడ బానిస? ఉదయ్ కుమార్ దగ్గర పనిచేస్తున్నాడు. ఒక సింబల్ వేసేవారు అనమాట. ఒక సింబల్ వాళ్ళకు ఉండేది. ఆ సింబల్ ఎప్పుడైతే వేస్తారో ఆ సింబల్ వేసిన దాన్ని బట్టి మనందరూ కూడా తెలుసు కదండి. ఇప్పుడు ఇండియన్ ఉమెన్స్ మనం చూస్తాం. ఇండియన్ ఉమెన్స్ ఏం చేస్తారు? బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటారంటే
ప్రపంచంలో ఎక్కడున్న ఇండియన్ సాంప్రదాయ ప్రకారం ఇండియన్ విమెన్ లేదంటే ఒక శారీ కట్టుకుని మీరు ప్రపంచంలో ఎక్కడ నడిచినా మొట్టమొదటి ఏమంటారు? ఇండియన్ అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నారు ఇండియన్స్ ఏమో మోడర్న్ డ్రెస్ వేసుకుంటున్నారట, ఫారెన్స్ ఏమో శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే కల్చర్ అలాగా రివర్స్ అయిపోయింది. అంటే వాళ్ళు వీళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు వాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, బానిసలకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అదేంటంటే ఎవడింట్లో బానిసగా చేస్తున్నాడో యజమాని ఏం చేస్తాడు అంటే వాడికి ఒక ముద్ర ఇచ్చాడు, వీడు నాకు సంబంధించిన వాడు, ఇంకా వాడి జోలికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు, ఇతడు బానిస అని చెప్పేసి. రెండోదిగా మనం చూస్తే భక్తులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి భక్తులకు ఒక సింబల్ ఉండేది. మనం కూడా చూస్తుంటాం, రకరకాల భక్తులు ఉంటారు, ఒక్కొక్క రకాల భక్తులకి ఒక్కొక్క రకమైన సిస్టము ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మీరు మన ఎవరో బయటల కోసం మాట్లాడుకునే అవసరం లేదు. రోమన్ క్యాథలిక్ దగ్గరికి వెళ్ళామంటే హ్యాష్ వెడ్నెస్డే రోజు వెళ్తే మీరందరూ కూడా వాళ్ళ ముఖం మీద సింబల్ చూస్తారు. ఏం చూస్తారు? ఏం చూస్తారు? ఏం చూస్తారు? హ్యాష్ వెడ్నెస్డే అంటే ఏంటి? అది భస్మ బుధవారం అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే బూడిద బుధవారం. ఇలా ఏం చేస్తారు? హ్యాష్ వెడ్నెస్డే రోజు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా తీసి ఒక సిలువ ఇక్కడ వేస్తారనమాట. ఒక సిలువ వేసి పంపిస్తారు. అసలు సిలువ వేసిన వాళ్ళు ఎవరో జనం కొంచెం ఆఫ్ చేయదండి, వాళ్ళు అలా చేస్తారు. ఆ సింబల్ చూసినప్పుడు ప్రతి వారు కూడా ఏమనుకుంటారంటే, మీరు చూడండి ఈ యాష్ వెడ్నెస్ రోజు అక్కడికి వెళ్తే మనకి అసలు ఖాళీ దొరకదు, అసలు ఆ రోజంతా రోడ్డు బ్లాక్ అయిపోద్ది. వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులు అంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒంటి మీద కనబడేలా ముద్రలు వేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టియానిటీ దిస్ ఇస్ కాల్డ్ లైక్ ఎలా ఉండాలంటే ఒక ఐడెంటిటీగా మారాలి. నిన్ను చూసిన వారికి వారందరూ కూడా అనుకోవాలి వీళ్ళ సంథింగ్ ఏదో స్పెషల్ ఉందని, వీళ్ళు ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని. మనం చూసిన వారు అనుకోవాలి ఎవరిలో లేనిది వీళ్ళలో సంథింగ్ ఏదో ఉంది, వీడు అటువంటి వాడు కాదు అని చెప్పి నీ బిహేవియర్ని బట్టి తెలియాలి. మన వస్త్రధారణ బట్టి మనము తెలుసుకోవాలి, మన యొక్క నడవడికను బట్టి వారు తెలుసుకోవాలి, మన యొక్క ప్రవర్తన బట్టి వారు తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు పల్లికిలిస్తున్నారు, మనం పల్లికిలిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే దెర్ ఇస్ నో వేరియేషన్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే భక్తులు అక్కడ ఏం చేసేవారు? రకరకాల ముద్రలు వారు ధరించేవారు. ఈ భక్తులు మనం చూసినప్పుడు ఒక్కొక్క ముద్ర, ఇదిగో ఇలా చూసినంటే ఏం చేసేది, ఇదిగో ఇది వీళ్ళ దీనికి సంబంధించినవారు. ఇప్పుడు నేను మొన్న జ్ఞాపం చేశాను, ఇండియా ప్రాంతంలో ఇప్పుడు కుంభమేళ అనేది జరుగుతుంది. ఈ కుంభమేళాలో మనం చూసినప్పుడు అక్కడ రకరకాల భక్తులు వస్తుంటారు. అందులో ఆ కేటగిరీస్ నేను చూసినప్పుడు 5-6 రకాల కేటగిరీస్. మొట్టమొదటి ప్రాముఖ్యత వారికి ఇస్తారట, అందులో దిగే ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యతను చూసినప్పుడు వారు ఒక స్పెషల్ లైఫ్ను వారు జీవించే విధానంగా ఉన్నారు. ఆ ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే వారు ఒక స్పెషల్ లైఫ్ను వారు జీవించడానికి ఒక ప్రత్యేకంగా ఉన్నారనమాట. నేను ఆ యొక్క సాధువుల గురించి నేను ఆ యొక్క డాక్యుమెంటరీ చూసినప్పుడు వాళ్ళు ఎంత కఠోరమైన సాధన చేస్తున్నారంటే చాలా కఠోరమైన సాధన చేస్తారు. ఒకసారి జాన్ అప్పుడు డానియేల్ యొక్క ప్రార్థన శక్తి సరిపోవట్లేదని చెప్పేసి ఈ యొక్క ఆ యొక్క దెయ్యాన్ని ఓడించడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడంటే మిఖాయేలుని పంపిస్తాడు. మిఖాయేలుని పంపించిన తర్వాత ఆ మిఖాయేలు వచ్చి ఆ దురాత్మతో ఫైట్ చేసిన తర్వాత అప్పుడు డానియేల్ ప్రార్థన దేవుడి దగ్గరికి చేస్తారు. ఇప్పుడు డానియేల్ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరినప్పుడు అసలు మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? అసలు పేరుకి మనం హోల్ నైట్ ప్రేయర్ అని పెట్టుకుంటాం, కానీ ఎంతసేపు ప్రార్థన చేస్తాం? నేను చూస్తుంటాను 10-11 అయినప్పటికీ ఎవరికల్లా స్లోగా ఎక్కడికక్కడ సర్దేసుకుంటూ ఉంటారు. ఇంకా అంటే నీకు ప్రార్థనకి నీ విలువ ఉన్నప్పుడు, నీకు ప్రార్థన చేసే అనుభవం లేనప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మీరు నన్ను తిట్టుకున్నా కొట్టుకున్నా ఒక క్రిస్టియన్గా నీకు ఒక ప్రేయర్ఫుల్ లైఫ్ లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక క్రిస్టియన్గా దేవుని దగ్గర ప్రార్థన చేసే లక్షణాన్ని, దేవునితో పోరాడే లక్షణం నువ్వు లేనప్పుడు వి కెనాట్ లైక్ ఎలిజిబుల్ టు పారడైజ్ అనమాట. ప్రార్థన లేకుండా పరలోకం లేదు, ప్రార్థన లేకుండా ఆత్మ జీవితం లేనే లేదు. నువ్వెంతటి వాడువైనా కానీ బేసిక్ మాత్రం ఏంటి తెలుసా? నువ్వెంతైనా పాడు, నువ్వెంతైనా చెయ్యి, నువ్వెంతైనా దేవునికి సహకరించి, కానీ మెయిన్ బేస్ ఏంటంటే ప్రేయర్.
ప్రార్థన లేకుండా మీరు బైబిల్ ఎక్కడైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చదవండి. బైబిల్లో భక్తులుగా ఎలా పిలవబడ్డారంటే వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి చూసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ మనం ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఎంతంత పిల్లలు ఉన్నారు, ఎంతంత పిల్లలు ఉన్నారు మనకి? చెట్టు అంతంత పిల్లలు ఉన్నారు అంటారు కదా, రే చెట్లకి ఎదుగో కదరా అంటారు కదా. సో మనం ఎలా ఉండాలి? మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రవర్తించే ప్రవర్తన జాగ్రత్త ఉండాలి, మనం నడిచే నడవడిక జాగ్రత్త ఉండాలి. కానీ వయసు మర్చిపోయి మన యొక్క పీరియడ్ మర్చిపోయి అన్నీ చేయమని ఎవడు చెప్పాడు చెప్పండి? అసలు వాక్యం అసలు యాక్సెప్ట్ చేయదు. అలాగా ప్రపంచంలో ఏదైనా యాక్సెప్ట్ చేద్దామో కానీ బైబిల్ మన ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క విధి విధానాలన్నీ కూడా చాలా ఎలా ఉండాలంటే అనేక మందికి సింబాలిజంగా ఉండాలి. ఇక్కడ భక్తులకి ఒక్కొక్క సింబల్ ఉండేది. ఇంకా మనం చూస్తే నేరస్తులు, తప్పు చేసిన వారికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. తప్పు చేసి తీసుకెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా బేడీలేసి తీసుకెళ్తున్నాడు అనుకో, వెంటనే మనం ఏం చెప్తాం? తప్పు చేసి పోలీసుల చేత పట్టబడ్డాడని సినిమాలో చూపెడతారు కదా. పోలీసులు ఏమేసి తీసుకెళ్తారు? ఈ బేడీలు వేసుకుని. యాక్చువల్గా జరగదు, కానీ వాడు అరెస్ట్ చేశాడంటే ముందు ఏం చేస్తారు? బేడీలేసి తీసుకుని వెళ్తుంటారు. అంటే నేరస్తుడికి ఒక సింబల్ ఉండేది. ఎవడన్నా తప్పు చేసినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పేసి ఆ వ్యక్తిని ఎవరు ఒకటి దగ్గరికి రానిచ్చేవారు కాదు, ఒక నేరస్తుడిగా చూసేవారు అనమాట. అందుకే పౌలు భక్తుడు ఫిలోమోనికి పత్రిక రాస్తా అంటాడు, ఒక వ్యక్తి గురించి రాస్తా అంటాడు, ఒనేసిము గురించి రాస్తాడు. ఒనేసిము ఎలా పట్టబడ్డాడో? ఒక నేరస్తుడిగా పట్టబడ్డాడు. నేరస్తుడు కనుక అతను నేరస్తునిగానే చూసేవారు, ఇతడు ఏదో అన్యాయం చేసిన వాడిగానే చూసేవారు. కాబట్టి అతనికి కొన్ని సింబల్స్ ఉండేవి. ఇంకా మనం చూస్తే ఇతరుల చేత ఎవరైనా అసహించుకున్నవారు, ఇతరుల చేత అసహించబడిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కుష్ఠరోగులను మనం చూస్తుంటాం. కుష్ఠరోగుల్ని అందరితో పాటు సమాజంతో నివాసము చేయనివారు. వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు, వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నియమిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరి చేత కూడా అసహించబడే స్థితిలో ఉంటారని. ఇలాగ అందరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉండేది. అందరికి ఉన్నటువంటి ఐడెంటిటీ వేరు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తూ అంటాడు, ఈ రోజుల్లో ఎంతమంది ఇటువంటి వారు ఉన్నారు, కానీ నేను మాత్రం ఏం వేసుకున్నానంటాడు? క్రీస్తు యొక్క ముద్ర నా శరీరం ముందు ధరించుకున్నాను. పౌలు భక్తుడట సొసైటీలో అడుగు పెడుతున్నాట. పౌలు భక్తుడు ఎలా కనిపించేవాడట? హీజ్ ఏ క్రిస్టియన్, హీ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఇతడు ఎవరికి సంబంధించిన వాడంటే ఇతడు క్రీస్తుకు సంబంధించిన వాడు. చూడండి, క్రీస్తు పౌలు వేసుకున్నటువంటి ముద్రలు ఏంటంటే చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మరి విశేషముగా ప్రయాసపడుతని అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటేనే, అపరిమితముగా దెబ్బలు తింటేనే, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటేనే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది. ఇవన్నీ సార్లు మీరు చూడండి, ఎన్నిసార్లు కొట్టబడ్డాడట కొరడాలతోటి? ఎన్నిసార్లు అన్నాడు? 5 సార్లు తిన్నాడట. యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి. ఆయన పౌలు భక్తుడు ఎన్నిసార్లు కొట్టించుకున్నాడట? 5 సార్లు కొట్టించుకున్నాడు. ఈ 5 సార్లు కొట్టినప్పుడు అతని యొక్క శరీరం అంతా కూడా ఏమై ఉండదు? ఒకసారి ఇమాజిన్ చేయండి. అంటే క్రీస్తు యొక్క ముద్ర అంటే నేను చెప్తున్నాను, క్రీస్తు యొక్క ముద్ర అంటే మనం ఏదో ఈ యొక్క లోక సంబంధమైన సింబల్ వేసుకుంటూ వచ్చేది కాదు. క్రీస్తు యొక్క ముద్ర అంటే క్రీస్తులో నలిగిపోతూ వచ్చేది, క్రీస్తు కొరకు జీవించాలనే తపనలో మనకి వచ్చేది, క్రీస్తు కొరకు బ్రతకాలనే తపనలో మనకు వచ్చేది. పౌలు భక్తుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్టు పౌలు భక్తుని చూస్తానట, పౌలు భక్తుని యొక్క షర్ట్ ఓపెన్ చేస్తానట, అసలు ఆ ఫ్లాట్ అయినటువంటి శరీరం ఉండేది కదట. ద జర్నీ విత్ తిమోతి అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ అనమాట. అంటే ఇమాజినేషన్తో రాసాడు ఒక భక్తుడు.
నా దగ్గర ఇంకా ఉంది బుక్. అది ఇంటి దగ్గర వదిలేసాను, ఎక్కడ ఉందో తెలియదు, కానీ కావాలంటే మీరు అందులో చదువుకోండి. అంటే ఈ వాక్యాన్ని వారు ప్రయాణం చేసిన ప్రయాణంలో పౌలు భక్తుడు ఆ దెబ్బలు తిన్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని వారు ఇమాజినేషన్ చేస్తూ రాసినటువంటిది అనమాట. అంటే ఆయన ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు అంటే, బెత్తలతో ఎన్నిసార్లు కొట్టారట ఆయన్ని? ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు. ముమ్మారంటే లెక్కలేదు. ఇంకా ఇప్పుడు కొరడాలతో 5 సార్లు కొట్టాడు కాబట్టి ఏమని రాస్తాడు? 5 సార్లు అని రాయగలిగాడు. బెత్తాలతో అయితే ఇంకా లెక్క లేదనమాట. అందుకే కౌంటింగ్ లేదు అక్కడ. ముమ్మారు ఎన్నిసార్లు కొట్టారు? 2 సార్లు కొట్టారు, 3 సార్లు కొట్టారు. బెత్తాలతో కొట్టబడ్డాడట. ఇంకొకసారి ఏం చేస్తాడట? రాళ్లతో కొట్టబడ్డాడట. రాళ్లతో కొట్టబడి చంపి. చూడండి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం మాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఈడ్చుకుని పోయారట. ఎలా పోయారట? ఈడ్చిపోవడం అంటే అర్థం ఏంటి? కింద కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారు. ఈడ్చుకెళ్ళిపోతే ఎక్కడ ఇంకోటికి వెళ్ళిపోద్దో తెలీదు. చూడండి, అదే మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అంతియొక నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలకి అతనిని ఏం చేశారట? పౌల మీదకి వచ్చి ఏం చేశారట? రాళ్ళతో కొట్టేశారట. రాళ్ళతో కొట్టేసి ఈడ్చుకుని పోయి ఎక్కడ పాడేశారట? పట్టణం వెలుపల. చచ్చిపోయాడు. ఇంకా ఎవరు నీట్ చేస్తారు చెప్పండి? ఎవడైతే చచ్చిపోయాడు అనుకుంటారు వారిని నీట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తాం, ఎవరు నీట్ చేస్తారంటే కుక్క చచ్చిపోయింది ఎక్కడో, మన వీధి మధ్య ఎక్కడో చచ్చిపోయింది. అప్పుడు ఏమంటారు? సరే దాన్ని నీడ్చుకెళ్ళి బయటపడాను అంటారు. అంత దీనమైన స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తుంటే పౌలు భక్తుని కొట్టేస్తున్నట్ట. అక్కడ ఎవరో లేకపోతే చచ్చిపోయాడు అనుకుని ఏం చేస్తారట? ఈడ్చుకుని వెళ్ళి బయట పాడేస్తారట. ఎక్కడ? పట్టణం వెలుపల పాడేస్తారట. అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఈయన క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. పక్కన సంఘ విశ్వాసాలు మనం లేదన్న ఒక మాట అంటే ఇంకెంత. ఆ తర్వాత బయట బ్లాస్ట్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఇటువంటిది ఎన్నిసార్లు రాళ్ళ చేత కొట్టబడ్డారట? ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టడం అంటే ఎంత భయంకరమైన శిక్ష అండి అది. మొత్తం సమాజం అంతా కూడా వచ్చేవారు. ఎవడికి నచ్చిన సైజు రాయేవాడు తీసుకునేవాడు. ఎక్కడ తగులుతుందో తెలీదు. కొట్ల కింద రాళ్ళు తీసుకొచ్చి కొడుతుంటే ఆ రాళ్ళ దెబ్బలకు చచ్చిపోవాలి. అసలు చచ్చిపోయాడు కానీ తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరలా చూడండి ఒకసారి మనం చూస్తే, ఆ క్రింద మనం చూస్తే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబోతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారట. ఏం చేశాడట? రాళ్ళ చేత కొట్టేసి చచ్చిపోయాడని పాడేసినా కానీ ఏం చేశాడట? లేచి ఏం చేశాడు? దేవుని కొరకు సువార్త ప్రార్థన చేశాడు. ఏమో పాట పాడట్లేదంటే, లేదండి నేను పాట బాగా పాడట్లేదని పక్కడ ఉందండి, అందుకే నేను పాడండి అంటారు మనం. పౌలు భక్తుని పోల్చుకోండి. పౌలు భక్తునితో పోల్చుకుంటే మనకి అయ్యే స్పిరిచువల్ లైఫ్లో చావ కొట్టేసినా సరే క్రీస్తు కొరకు ఏం చేశాడట? లేచి నిలబడి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటన చేశాడు. అందుకే పౌల్, నువ్వు ఎలా చెప్తున్నావు కదా, గల్తీలు అడుగుండొచ్చు, నువ్వు ఎలా చెప్తున్నావు కదా, ఏంటి నీ ముద్ర, ఏంటి నీకున్న ముద్ర అంటే, పౌలు భక్తుడు ఒకసారి షర్ట్ ఓపెన్ చేసి చూపిస్తే అసలు ఆ షర్ట్ మీద గాయం లేని ప్లేస్ ఉండేది కాదు. ఏంటి నీ గొప్పదనం పౌలు, నీ గొప్పదనం ఏంటి అంటే, పౌలు భక్తుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను దేవుని యొక్క సువార్త ఎలాగైతే ప్రకటన చేస్తానో
సువార్త ప్రార్థన చేసిన నా చేతులతోనే నేను డేరాలు కుట్టిన నా చేతులు మోటి బారిపోయి వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా ఫ్రీగా చేశాడా? అల్లలు ఇచ్చే కానుకల మీద ఆధారపడి పౌలు భక్తుడు సువార్త చేశాడంటే కొన్నిసార్లు అవసరతలతో పంపించారు కానీ అంటాడు, ఎవరికి కూడా కష్టం కలిగించకూడదని ఈ నా చేతులు రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుని యొక్క చేతులు ఎవడన్నా టచ్ చేసి చూస్తే ఆ టచ్ చేసిన చేతులను చూసినోడు అందరూ కూడా ఏమొస్తాయి? కన్నీళ్ళు తిరగాల్సిందే. 100 సార్లు చూసుకుంటాం మన ఫేసు, కానీ ఎన్నిసార్లు ఎన్ని రాళ్ళ దెబ్బల చేత తిని ఫేస్ అంతా కూడా మొత్తం రూపురేఖలు కోల్పోయిందో. సముద్ర ప్రయాణాల్లో, చెరసాల్లో దెర్ ఈజ్ నో హోప్ అనమాట. అతనికి జీవితానికి ఒక అర్థం లేదు. బ్రతుకుతాడా చస్తాడని అర్థం లేదు. సముద్ర ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఎండ కాకకు మాడిపోయినటువంటి ముఖం, ఆ సముద్ర ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చిక్కిపోయినటువంటి శరీరం, రోగగ్రస్తమైనటువంటి శరీరం. ఎన్ని చెరసాల్లో ఉన్నాడండి ఆయన అసలు. పౌలు భక్తునికి ఐడెంటిటీ ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క శ్రమలతో కూర్చున్నటువంటి అనుభవం, క్రీస్తు కొరకు శ్రమలు పడినటువంటి అనుభవం. పౌలుని ఐడెంటిటీ ఏంటంటే నేను క్రీస్తు కొరకు. అందుకే అంటాడు, నేను మంచి పోరాటము పోరాడను, నా పరుగు కడముట్టించను, నా కొరకు నీతి కిరీటం బ్రతికొండగానే నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పబడిన ఏకైక వ్యక్తి పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రపంచంలో ఇప్పుడు ఎవడన్నా చెప్పగలంటే అటువంటి స్టేట్మెంట్ ఎవడో కూడా ఇవ్వలేడు. చూడండి, అందుకే క్రీస్తు యొక్క ముద్రను మనము కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ముద్ర మనం కలిగి ఉండకపోతే మనము క్రీస్తు వారము కాలేము. ఒకసారి ప్రకటన గ్రంథం మనం చూస్తే, నేను ఈ వాక్యాన్ని మనం ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దోత చెప్తుందట, మా దేవుని ప్రజలను ముద్రించే వరకు ఎవరికి కూడా హాని. అంటే ఇప్పుడు మనకి ఏముంది? క్రైస్తవ విశ్వాసులైన ప్రతి వారు కూడా ఏముంది? కాపుదలు కాదు, ముద్ర ఉంది. ఈరోజు నా సబ్జెక్ట్ అంతా ముద్ర పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు ముద్ర ఉందా? మీరు ప్రశ్నించుకోవాల్సింది, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది నేను కాదు. నన్ను నేను ప్రశ్నించుకుంటాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నాకు ముద్ర ఉందా? ఇక్కడ వాక్యం చెప్తుంది, వాక్యంలో ఎవరైతే ముద్ర లేని వారు ఉంటారో వారు ఎక్కడికి పోతారట? క్రీస్తు యొక్క ముద్ర లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చదువుకోవాలి. ఇప్పుడు ఆ చదవాలంటే ఈ యొక్క క్రీస్తు యొక్క ముద్ర లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే, చూడండి, 2 ముద్రలు ఉంటాయి. ఒకటి సాతాను ముద్ర ఉంటుంది, 2 దేవుని యొక్క ముద్ర. చూడండి, 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరు సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడానికి ఎవరు కూడా అధికారం ఉండదట. ఇప్పుడు ఇదెవరు ముద్ర? సాతానుడి యొక్క ముద్ర. ఐదర్ నువ్వు ఏ ముద్రలో ఉండాలి? ఉంటే క్రీస్తు యొక్క ముద్రలో ఉండాలి, లేదంటే సాతాను యొక్క ముద్రలో ఉండాలి. సాతాను ముద్ర అంటే నీ ఇష్టం, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు నచ్చింది చేయి, నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించు, నీకు ఇష్టం వచ్చిన లైఫ్ నువ్వు జీవించు. కానీ ఫైనల్ డెస్టినీ మాత్రం నీకు ఏముంటుంది తెలుసా? నిత్య నరకం ఉంటుంది. ఎవడైతే నీకు ముద్ర ఇచ్చాడో వాడు కూడా నీతో ఉంటాడు. అది గొప్పతనం. ఎవడైతే నీకు ముద్ర ఇచ్చాడో ఈ పర్మిషన్ ఇస్తున్నాడు, చూసారా? నీ ఇష్టం వచ్చింది చేయి, నీ లైఫ్ ఎంజాయ్ చేయి. నీకు ఇప్పుడే వయసు ఉంది, ఇప్పుడే డబ్బు సంపాదించుకో. ఇప్పుడు సంపాదించుకోకపోతే నువ్వు ఇప్పుడు చూడండి, చాలామంది యంగ్స్టర్స్ అయిన వారు ఏం చేస్తారు? ఈ వయసు ఉన్నప్పుడే
నాలుగు డబ్బులు కూడగట్టుకోవాలి కదమ్మా అంటారండి చాలామంది. ఉన్న పెద్ద ఆవిడ చెప్తుంది. ఎలా చెప్తారట? వయసు ఉన్నప్పుడే 4 డబ్బులు కూడగొట్టుకోవాలమ్మా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎలా బ్రతుకైనా సరే బ్రతుకు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఏంటి? డబ్బు ఒక్క సెకండ్లో వెళ్ళిపోద్ది. నేను చెప్పాను హాలీవుడ్ స్టార్స్, మొన్న మీకు జ్ఞాపకం చేస్తాను, హాలీవుడ్ పెద్ద బోర్డుతో ఉండేది. హాలీవుడ్ అంటే ప్రపంచాన్ని శాసించే సినీ ఇండస్ట్రీ అనమాట. మన హీరోస్ 200 కోట్లు 300 కోట్లు అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి 1000 కోట్లు 1500 కోట్లు అంటే వాళ్ళ సినిమాకి ఏమీ కాదు, ఒక కాయిన్తో సమానం అనమాట. అంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు. ఇల్లు 1000 కోట్ల ఇల్లు అటండి. ఎన్ని కోట్ల ఇల్లు? 1000 కోట్ల ఇల్లు. 1000 కోట్ల ఇల్లు కాలిపోతుంటే అలా చూడడం తప్ప ఏం చేయలేకపోయారు. ఏం సాధించావు డబ్బు వాళ్ళంటే, ఆ ఇల్లు ఎలా ఉన్నా ఆ ఇంటిని వదిలిపెట్టి తన ప్రాణం రక్షించుకోవడానికి అరచేతులు పెట్టి పరిగెత్తారు వాళ్ళంతా కూడా. తెలుసా మీకు? డబ్బు అనుకుంటారా? డబ్బు మీకు శాశ్వతంగా వస్తుంది అనుకుంటారా? డబ్బు వల్ల యూజ్ ఏమీ లేదు. డబ్బు వల్ల నువ్వేమీ సాధించలేవు. డబ్బే శాశ్వతం అనుకుంటే నువ్వేమీ కూడా సాధించలేవు. ఇప్పుడు చూడండి, బూడిద కుప్పగా మిగిలింది హాలీవుడ్ అంతా. ప్రపంచాన్ని తోరము. ఏ ట్రెండ్ వచ్చినా అక్కడ చిరుగుపోయిన జీన్ ప్యాంట్ రావాలంటే ట్రెండ్ ఎవడు తీసుకొచ్చే ట్రెండ్ అంటే వాళ్ళు తీసుకొచ్చారు. టెప్ప కటింగ్లు తీసుకురావాలంటే ప్రపంచానికి ఈ యొక్క స్టెప్స్ పరిచయం చేసింది వాళ్ళు. ఏదైనా సరే పరిచయం చేసింది వాళ్ళు. ఈరోజు ఎలా ఉంది తెలుసు? అది దిక్కి తోచని పరిస్థితులకు వెళ్ళింది. దానివల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. డబ్బు అనేది దేవుడు ఎప్పుడు కూడా లక్ష్యం చేసేది కాదు. నీ స్పిరిచువాలిటీ అన్నది దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూసేది. చూడండి, అందుకే వాక్యం చెప్తుంది 20 అధ్యాయం 4 వచనం చూడండి. 20 అధ్యాయం 4 వచనం ప్రకటన గ్రంథం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశలుండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను, ఇక్కడ 2 కేటగిరీస్ చెప్తున్నాడు. యేసు కొరకు చనిపోయిన వారు, యేసు కొరకు కాంప్రమైజ్ అయిపోయిన వారు. అంటే ముద్ర వేయించుకున్నవారు అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు? సాతానుకు సంబంధించినవారు. ఐదర్ అదే చెప్తున్నాను, నీకు ఏ ఐడెంటిటీ ఉంది? నీకున్న ఐడెంటిటీ ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా తీసుకెళ్తే చూడండి, క్రీస్తు కొరకు శిరఛేదనం చేయబడిన వారు, క్రీస్తు కొరకు జీవించిన వారు, క్రీస్తు ముద్ర కలిగిన వారు ఏం చేస్తున్నారట? 5వ వచనం మనం చూస్తే, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరితో పాటు రాజ్యం చేశారట? ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఐడెంటిటీ ఇస్తారు నీకు. ఐడెంటిటీ ఉందంటే నేను ఎవడ ఆపడానికి సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ కూడా ఆపడానికి నీకు సరిపడు. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే నీకు ఒక ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ ఏంటి? ఐడెంటిటీ ఏంటి చెప్పండి? క్రీస్తు కొరకు మనం వెళ్ళాలంటే, క్రీస్తుని ధరించుకోవడం అంటే కొబ్బరి నుండి డబ్బా పట్టుని వెళ్దామా? లేదంటే బైబిల్ చేతిలో ఉంటే ఐడెంటిటీ అయిపోద్దా? చాలామంది అంటారు కదా, జ్వరం వచ్చిందంటే బైబిల్ ఎట్టే తగ్గిపోద్ది అంటారు. నిద్ర పట్టట్లేదా? బైబిల్ దగ్గరెట్టి పడుకో అంటారు. పిల్లలకు జ్వరం వచ్చిందంటే చాలామంది ఏమంటారు? బైబిల్ అంటే బైబిల్ ఇది మెడిసినా? ఇప్పుడు డాక్టర్ మన ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఆ ట్యాబ్లెట్స్ పక్కన పెట్టుకుని పడుకుంటే తగ్గిపోతే చెప్పండి. ట్యాబ్లెట్ ఏం చేయాలి? వేసుకోవాలి. ట్యాబ్లెట్ ఎలాగైతే వేసుకుంటావు, నువ్వు బైబిల్ ఏం చేయాలి? బైబిల్ చదవం మనం, బైబిల్ అనుసరించాం. కానీ ఫార్ములా మాత్రం ఏంటి? జ్వరం వచ్చిందా బైబిల్ పక్కనట్టే. అసలు యేసుక్రీస్తు వారికి వాక్యం తెలుసు అంటేనే సాతానుడు వచ్చి యేసుక్రీస్తు వారిని మార్చేయాలనుకున్నాడు. ఆయన రక్షణ పొంది అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయనకు వాక్యం తెలీదా? వాక్యం తెలిసినా కానీ వాక్యం తెలిసిన దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నువ్వు ఇక్కడి నుంచి దూకే, దేవదూతలను ఆజ్ఞాపిస్తానని నీ దేవుడు చెప్పాడు కదా.
అంటే వాక్యాన్ని ఎలాగైనా సరే వాడు మార్చగలడు. వాడిని ఎదుర్కోవాలంటే మనకి ఏం కావాలి? వాక్యం కావాలి. యేసుక్రీస్తు వారి యొక్క ముద్ర అంటే యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్ స్టైల్ మనకు కావాలి. ఆయన అనుభవించిన శ్రమానుభవం మనకు కావాలి. ఆయన వంటి పరిశుద్ధమైన ప్రవర్తన మనకి కావాలి. ఆయన వంటి ప్రార్థనా జీవితం మనకి కావాలి. ఆయన వంటి తగ్గింపు జీవితం మనకి, ఈ క్యారెక్టర్స్ అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ముద్రను మనం కలిగినాడు. అంతే. దానికి మించి క్రీస్తు పడిన పాటలో మిగిల్చిన వాటిని మనవంతు మన శరీరం అని ఏం చేయమన్నాడు పౌలు? వాటిని మనం చేసి చూడాలట. అంటే క్రీస్తు కొరకు, సంఘము కొరకు, ఆయన విమోచించిన సంఘము కొరకు మనం అంతా కూడా ఏం చేయాలి? మనవంతు బాధ్యత మనం ప్రయాసపడి సంఘాన్ని పరిశుద్ధతలోనికి, సంఘాన్ని యథార్థతలో నడిపించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఓ గలతీ సంఘమా, క్రీస్తు యొక్క ముద్ర నా యందు నేను ధరించుకున్నాను, నా వంటి ముద్రలు మీరు కూడా ధరించుకోండి. మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా అట్టి రీతిగా క్రీస్తుని అనేక మందికి పరిచయం చేసి క్రీస్తు యొక్క ముద్రని కలిగిన వారు విశ్వాసంలో కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ